గ్యాంబ్లర్స్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 101 నిమిషాల 52 సెకండ్లు. యూఏ సర్టిఫికేటు. ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 6 జూన్ 2025. సెట్ ఆన్ ఏ హిడెన్ ఐలాండ్ డీప్ విత్ ఇన్ ది మిస్టీరియస్ కార్డ్ క్యాజిల్ క్లబ్. 5 strangers find their lives and motivates ఎస్టాంగ్ల్డ్ అయితే ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ బాగుంది. ఆర్ట్ వర్క్ ఏంటంటే ఒక చెస్ బోర్డ్ లాంటిది ఒకటి, కార్డ్స్ బోర్డ్ ఒకటి తయారు చేస్తారు. స్టార్టింగు మధు చనిపోతాడు. అది మధు చనిపోయిన తర్వాత 3 కార్డ్స్ మీద రాస్తాడు, నా చావుకు వీళ్ళే కారణమని. కేకేకేకే అతనికి వస్తే అవతలోడికి ఏ వస్తే ఇతను మొత్తం ఉన్నదంతా కోల్పోతాడు. ఆ కోల్పోవడం వల్ల అతను నా చావుకు కారణం అని కింద ఒకటి రాస్తాడు. మళ్ళీ ఇంకో కార్డు మీద దాని ఇంకొక లెంత్ రాసి దాని కింద రాస్తాడు. దానికి ఆ లాస్ట్కు చదువుకునేది ఇది లాస్ట్ చదువుకోవాలనేది లాస్ట్లో చూపిస్తారు. నా చావుకు కారణం జూదము, ఇది ఆపాలి, ఇది చేసేవాడు నేరము అన్నట్టుగా అది ఇలా చదువుకోవాల్సింది ఇలా చదువుకుంటాడు ముందు. అది సినిమా కథ. సో దానికి మనకి మ్యాడ్లలో నటించినటువంటి హీరో ఉన్నాడు కదా, సంగీత్ శోభన్. ఆ సంగీత్ శోభన్ని హీరోగా పెట్టారు. అతనికి దాదాపు అతనికి ఒక కూతురు ఏజ్ అంత అమ్మాయిని హీరోయిన్గా పెట్టారు. అంటే అబ్బాయి చిన్నవాడే, కానీ అమ్మాయి చాలా చిన్నగా ఉంది. సో బాబాయ్ ఏజ్ అన్న అవుతుంది కనీసం, అట్లాంటి అమ్మాయిని హీరోయిన్గా పెట్టారు. అది చూడడానికి చాలా కంపరంగా ఉంది. సో ఏంజిల్ పాత్రలో, ఏంజిల్ అంటే యాక్చువల్లీ దేవత అని అర్థం. ఏంజిల్ అనేది జంటుకు వాడరు, లేడీస్కి వాడతారు. ఇది మరి వీళ్ళు జంటుకు వాడారు. ప్రశాంతి హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. రాకింగ్ రాకేష్ ఒక వన్ ఆఫ్ ద ఈ ప్లేయర్గా యాక్ట్ చేశాడు. పృథ్వీతేజ్ బన్నా పార్దుగా. తర్వాత జస్విత ఇందాక చెప్పినట్టుగా ఒక చిన్న పాత్రలో ఆమె నటించింది. కృప ఈమె హీరోయిన్గా రాణించాలనుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఆమె ప్రియుడు ఉంటాడు. వాళ్ళందరూ ఇక్కడ కలుసుకుంటారు. అతను కూడా ఇందులో వ్యక్తిగా ఉంటాడు. కేఎస్కే చైతన్య డైరెక్షన్, స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమాకి సునీత రాజ్కుమారు, తర్వాత రాజ్కుమార్ బృందావన్లు నిర్మాతలు కాగా, శశాంక్ తిరుపతి మ్యూజిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి విజయప్రకాష్ అన్నంరెడ్డి, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ, తర్వాత సునీల్ రాజు చింత విఎఫ్ఎక్స్ చేయడం జరిగింది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కానీ ఆర్ట్ డైరెక్షన్ కానీ చాలా బాగుంది ఈ సినిమాకి. ఈ ఇంటర్వెల్ ముందు గేమ్ స్టార్ట్స్ నవ్ అని, ఇంటర్వెల్కి ముందు గ్యాంబ్లర్స్ గేమ్ స్టార్ట్ నవ్ అని చెప్పి గేమ్ బిగిన్స్ నవ్ అని పెట్టి లాస్ట్లో గేమ్ ఓవర్ అని చెప్పి సినిమా ఎండ్ చేశారు. ఆ తర్వాత ఎండ్ షాట్స్, మేకింగ్ షాట్స్ చూపించారు. అయితే ఇందులో కథలో ఏమీ లేదు. ఇక్కడ ఒక ఏంజిల్ అని చెప్పి మోసం చేస్తున్నటువంటి హీరో సంగీత్ శోభన్ దగ్గర ఇందాక చెప్పిన పొట్టు కూర్చ చిన్న పాప హీరోయిన్, కాకపోతే చెబ్బిగా లావుగా ఉంది. ఆమెని హీరోయిన్గా అనుకున్నారు. ఆమె ఇతన్ని పావురాల రక్షకుడిగా భావిస్తుంది, కానీ అతను మోసగాడని. అతను ఒక గ్యాంబ్లర్ కొడుకని. ఆ గ్యాంబ్లరు మధు, అతను చనిపోతాడు. అతను పగ తీర్చుకోవడానికి ఇతను వస్తాడు. దీనికి కమెడియన్ శివారెడ్డి ఒక అధికారిగా చేశాడు. ఆ తర్వాత అతని మీద ఇంకొక బాసు, ఆ బాసులో వీళ్ళందరూ లాస్ట్కు వాళ్ళు ఒక ప్లేస్, ఒక ఐలాండ్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది. దానికి కొన్ని గేమ్స్, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ టైం నుంచి ఈ టైం దాకే బయటికి రావాలి, ఈ టైం ఏదో బిల్డప్లు ఇస్తారు. అదంతా బిగ్ బాస్ షో లాగా, బిగ్ బ్రో షో లాగా అక్కడ అన్ని టైమింగ్స్ ఉంటాయి. అన్ని రూమ్లలో ఏ ఇష్టం వచ్చిన రూమ్లో వాళ్ళు ఉంటే అక్కడ లోపల ఏమేమి జరుగుతుందో చూస్తుంది. ఇంకొక సెకండ్ హీరోయిన్కి షెడ్యూల్లో చూపించారు, ఇంకొక అమ్మాయిని మిడ్డీలో చూపించారు. మొత్తానికి గ్లామర్ ఓడుకుపోయడానికి కానీ పాటల్లో కానీ ఎటువంటి ఇది లేదు, పాటలే లేవు సినిమాలో. సో ఓవరాల్గా ఏంటంటే మామూలుగా సంగీత్ శోభన్ ఉంటే ఇంకేదో డిఫరెంట్గా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఆర్ట్ డైరెక్షన్ ఒక్కటే ఈ సినిమాలో హైలైట్గా ఉంటుంది. లాస్ట్కు వీళ్ళు ఒక దానికోసం ఒక వజ్రం కోసం ప్రయత్నం చేస్తుంటారు. దానికి ఒక అందమైన పేరు, బేబీ డాల్ ఏదో సమ్ పేరు పెడతారు. ఆ లాస్ట్కి అది షాండిలియా నుంచి కింద పడుతుంది, ఇతన్ని చేరుకుంటుంది. ఆ లాస్ట్కి ఎండ్ దాంట్లో అతని దగ్గర చేరింది అని మనకు ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దీని చుట్టూ ఏంటంటే ఇలా కూర్చొని ఎలిమినేషన్ ప్రాసెస్లో చంపేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఏమో హీరోయిన్ కావాలన్న అమ్మాయి అదొక రియాలిటీ షో అనుకుని నిజంగానే చంపేస్తుంది ఒక అతన్ని. నిజంగా చచ్చిపోయడానికి సంబరపడుతుంది అమాయకురాలు ఆమె. సో ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని తీసుకొస్తారు. అదంతా ఎందుకు కిడ్నాప్ తీసుకొస్తారు, ఈ హీరోయిన్ ఎందుకు రియాలిటీ షో అంటారు. ఈ రియాలిటీ షోకి సంగీత్ శోభన్ అంత సీరియస్ పగను అక్కడ గ్యాంబ్లింగ్ ఎవరితో ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు అనే మీనింగ్ లేకుండా ఏదో ఒక తీయాలన్న తపనతో తీసిన సినిమా. కాకపోతే ఏంటంటే విషయం దర్శకుడిలో లేదా అంటే మంచిగా ఉన్నట్టు అనిపించింది విషయం. రాకింగ్ రాకేష్ని వాడుకున్నారు సరిగ్గానే. సో కాకపోతే ఏంటంటే కథనాలు మన నేపథ్యానికి కూడా కాకుండా ఏదో తమిళ సినిమా చూసినటువంటి ఫీలింగ్ని తీసుకొచ్చాడు. ఎందుకు ప్యాన్ ఇండియా లెవెల్ లుక్ రావాలనుకున్నారేమో. కేఎస్కే చైతన్య ట్రై చేశాడు మొత్తానికి.
సో నిర్మాతలు తమ అభిరుచిని చాటుకున్నా కూడా ఇంకొంచెం పకడ్బందీ ఉన్న కథను రాసుకుని ఉండాల్సింది. ఇక్కడ ఏం బాగుంది ఏంటంటే గ్రేడింగ్ బాగుంది సినిమాది, రికార్డింగ్ బాగుంది, తర్వాత ఫోటోగ్రఫీ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేకంగా ఆర్ట్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా అనుకున్నంతగా చక్కగా కుదిరింది. ఎందుకంటే ఉదాహరణకు టైటిల్స్లో కార్డ్స్ ముక్కల మీద పేర్లు వేయడం అన్నది చాలా కాన్సెప్ట్ బాగుంది, బ్రహ్మాండంగా పేలింది అది. అట్లాగే ఎండ్ టైటిల్స్లో కూడా మీకు కట్ షాట్స్ చేస్తూ ఇటు పక్కన ఇది చూపిస్తూ మాస్క్ చేస్తూ చూపించిన తీరు బాగుంది. లాస్ట్లో మేకింగ్ షాట్స్ అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూసే వాళ్ళకి. సో గ్యాంబ్లర్స్ అనేటువంటి లోగో కూడా ఇంగ్లీష్ సినిమా లాగా లోగో ఇంత బాగా చేసేసి అంత బాగున్నా కూడా సినిమాలో పసలేక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు 150 రూపాయలు టికెట్ పెట్టారు ఈ సినిమాకి. నేను ఇక్కడ ఎక్కడ చూశాను నిన్న అంటే, నిన్న తారీఖు ఎంత, 8వ తారీఖున మనకు నేను ఎక్కడ చూశానంటే ఇది నెక్స్ట్ గలేరియా మాల్ పీవీఆర్లో చూశాను. చూస్తే నాకు సినిమా ఏదో ట్రై చేశారు కానీ సినిమాలో అంత విషయం కనిపించాలి. ఆదివారం రోజు షో వచ్చేసి నేను చూసిన షో 8:15 షో 8:25కు పడింది. సో స్క్రీన్ ఎంత, నేను చూసిన స్క్రీన్ 2. సో స్క్రీన్ 2లో చూడడం జరిగింది. సో అది విషయం నిన్న జరిగింది. అయితే ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ పరంగా ఏమి లేదు ఈ సినిమాలో. ఉన్నదల్లా ఒక ఆర్ట్ డైరెక్షన్ ఒక్కటే, ఇందాక చెప్పినట్టుగా ఆర్ట్ డైరెక్షన్ ఒక్కటి గొప్పగా ఉంది. హీరోయిన్లను కూడా ఇందాక చెప్పినట్టు చాలా చిన్న అమ్మాయిని పెట్టడం వల్ల కొంత దెబ్బతిన్నట్టు అనిపించింది సినిమా. సో ఓవరాల్గా పర్వాలేదు అనిపించే స్థాయి సినిమా మాత్రమే ఈ గ్యాంబ్లర్స్. నిడివి కూడా తక్కువ ఉండడంతో ప్రేక్షకుడు టికెట్ 150 రూపాయలు పెట్టిన వాళ్ళకి అసంతృప్తిగా బయటికి వెళ్తాడు. పాటో పద్యమో కామెడీయో ఏదో బిట్టుంటే ఆనందపడే వాళ్ళకి సంగీత్ శోభన్ నటించినటువంటి ఈ సినిమా మ్యాడ్ తర్వాత అతనికి పెద్దగా ఏం వచ్చింది లేదు. సో ఇది టికెట్ అండి, నేను కొన్న టికెట్ ఇది, అంటే ఇది ఆన్లైన్లో తీసిన ఫోటో ఇది. సో ఇది విషయం ఈ సినిమాకి. ఇంతకు మించి ఇంకా చెప్పడానికి ఏం లేదు ఈ సినిమాలో. సో ఓవరాల్గా ఏంటంటే సంగీత్ శోభన్కి హీరోగా సోలో సినిమా పడిన థియేటర్ సరిగ్గా పడలేదు అని అనుకుని బాధపడ్డా నేను వెతుక్కుంటూ ఈ సినిమా కోసం అంత దూరం వెళ్తే సినిమా చూసిన తర్వాత ఎందుకు థియేటర్లు పడలేదు అనేది అర్థమైంది. ఎక్కడ షో కూడా పడలేదు, ఎందుకు పడలేదు అని అర్థమైంది. కంటెంట్లో ఉంటే దమ్ము ఉంటే ఒక్క షో పడ్డా కూడా పెరుగుతాయి. కంటెంట్లో ఏం లేకపోతే మరి 150 రూపాయలు టికెట్ పెట్టిన వాళ్ళకి ఇందులో ఏం కథ చెప్తాలనుకున్నారు, ఏం ఆశయం ఉంది ఈ సినిమాలో అనేది ఆలోచిస్తే దానికి ఎటువంటి ఆన్సర్ దొరకదు మనకి. జూదంలో ఓడిపోయినటువంటి తండ్రి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే కొడుకు పగ తీర్చుకున్నాడు అవతల మీద. ఎందుకు తీర్చుకున్నాడు, ఏం సంగతి అనే దాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాడు కథలో, అంతే. సో దీనికి తగ్గట్టుగా హీరోయిన్లు ఎందుకు అక్కడ జోడించారు, వాళ్ళిద్దరూ మోసం ఒకరినొకరు చేసుకుంటారంటే నేను రాలేదు మ్యారేజ్కి, నేను రాలేదు, చివరి దాకా తెలియదు అప్పటిదాకా, వాళ్ళు అప్పటిదాకా ప్రేమికులు అని మాట్లాడుకోరు. ఇట్లాంటి లాజిక్స్ అనేవి ఆలోచించుకొని స్క్రిప్ట్ టైంలోనే అన్నీ సరి చేసుకోవాలి. అలా లేకుంటే ఫలితం ఇలాగుంటుంది. సంగీత్ శోభన్ నటించడానికి అందులో పాత్రలోనే అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఉన్నంతలో కనబడ్డానికి మాత్రం బాగా కనబడ్డారు. ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు, రాకేష్తో సహా. సో ఓవరాల్గా నటుల విషయంలో తప్పుపట్టాల్సిన పని లేదు. కథలో పస ఉంటే ఇంకేమన్నా బాగుండేది. అంత ఆర్ట్ డైరెక్షన్ ఉన్నందుకు, నిర్మాతలకు కొద్ది గొప్ప ఖర్చు పెట్టినందుకు మనకి ఇంకొంచెం కథ బాగుండి ఉంటే కొంచెం ఫలితం బాగుండేది అన్నది నా అభిప్రాయం. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.